ఈ దెబ్బతో అందరి కాళ్ళు నేల మీదనే ఉన్నాయని నేను అనుకుంటున్నా ఫ్యాన్స్వి. ఇప్పుడు నిజంగా చెప్తున్నా, ఐఎమ్ నాట్ ఈవెన్ జోకింగ్. ఈ 300లు 400లు 500లు ఇంపార్టెంట్ కాదు. 2 పాయింట్స్ వస్తాయి చూడండి మ్యాచ్ అయినాక, అది ఇంపార్టెంట్. నువ్వు 100 కొట్టి డిఫెండ్ చేసినా 50 రన్లు కొట్టి డిఫెండ్ చేసినా దట్ డజంట్ మ్యాటర్. లాస్ట్ గా 2 పాయింట్లు వస్తాయి కదా, అవే మ్యాటర్ అంతే. సో ఇప్పటికైనా అప్కి బార్ 300 పార్లు అన్నీ ఆపేయండి. కొడితే మంచిదే, కొడితే వెల్ అండ్ గుడ్. ఐ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. కానీ వద్దు, లేని ఎక్స్పెక్టేషన్లు వద్దు. కొడితే ఆనందపడదాం. అది మన మీదకే రివర్స్ అవ్వకపోతే అంటే చెప్పయ్యా. మనము టోర్నమెంట్ ఆడుతుంది కప్పు గెలవడానికి కానీ టోర్నమెంట్ ఆడుతుంది 300 కొట్టడానికి కాదు. కరెక్ట్. అది 100%. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. 100%. అండ్ ఇంకోటి, ఒక బిగ్గెస్ట్ పాజిటివ్ నాకు లాస్ట్ గేమ్ నుండి ఏంటంటే, మిడిల్ పిచ్ కాదు, దట్ టర్నింగ్ పిచ్ లో కూడా మనం 190 కొట్టగలిగినాం, విచ్ ఇస్ వెరీ గుడ్ సైన్. కానీ బౌలర్స్ కూడా అదే లెవెల్లో సపోర్ట్ చేసి ఉంటే బాగుండేదన్న ఒక ఫీలింగ్. దట్ వాజ్ ద ఓన్లీ థింగ్ వేర్ వి లాక్డ్. సో ఎవరన్నా లాస్ట్ గేమ్ ఒక 1-2 లైన్స్ లో సమ్అప్ చేయాలనుకుంటే దే కెన్ రేజ్ దేర్ హ్యాండ్ అండ్ గో హెడ్. సింపుల్. సింపుల్. నువ్వు చెప్పింది ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ద ఓన్లీ థింగ్ ఇస్ లైక్ రీసెంట్ టైమ్స్ లో మన టీమ్ పాపులారిటీ వల్ల, ద వే వీఆర్ బ్యాటింగ్, ద వే వీఆర్ ఎంటర్టైనింగ్ పీపుల్, అదర్ ఫ్యాన్స్ కూడా లోపలికి వచ్చి వాళ్ళు కొంచెం రీల్ మెటీరియల్స్ కొంచెం చేయడం వల్ల ఇట్ వాస్ లుకింగ్ లైక్ ఓకే మనం కూడా 300 కొట్టేస్తున్నాం అన్నట్టుగా కలిగి. బట్ ఐ థింక్ పర్సనలీ ఐ మీట్ అ లాట్ ఆఫ్ ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ రెగ్యులర్లీ కదా, వీఆర్ యాక్చువల్లీ గ్రౌండెడ్, విచ్ ఇస్ అగైన్ అ గుడ్ రిమైండర్. ఈ మ్యాచ్ మనం కొంచెం కూల్ ఫ్యాన్స్ ఉంటారు నాకు తెలిసి అందరూ. వీఆర్ నాట్ లైక్ ఓవర్ హైప్ చేసే ఫ్యాన్స్ టైప్ మనం కాదు. సో విల్ జస్ట్ స్టే దట్ మనం అట్లే ఉందాం. We'll just try to win the tournament. We'll just try to win match by match. There will be matches we lose అనేది కూడా మనం ఒక రిమైండర్, చిన్న రిమైండర్ కాబట్టి ఇట్స్ గుడ్. 14 లో we might lose 6 or 5 or 3 whatever, but we'll try to be better every match అంతే. అండ్ ఇంకోటి, యాడింగ్ 1 పాయింట్ టు విశాల్ బ్రోస్ పాయింట్ ఏంటంటే, ఆ లాస్ ఎర్లీ స్టేజ్ లో రావడం ఇస్ అ గుడ్ సైన్. వెరీ ఇంపార్టెంట్. ఎస్ వైభవ్ బ్రో అండ్ రిజల్ బ్రో. వైభవ్ లో yes. సో ఫస్ట్ థింగ్, డెఫినెట్లీ నేను క్రిక్ బస్ లో ఒక ఇంటర్వ్యూ చూస్తుండే, మైకిల్ ఓవన్స్ ఇంటర్వ్యూ ఉండే ఆఫ్టర్ ద మ్యాచ్. ఓకే, ఆఫ్టర్ మ్యాచ్. సో దాంట్లో స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పాడు, ఇంటెంట్ అనేది ఇంపార్టెంట్. ఈవెన్ మిస్ హిట్స్ తో కూడా వీఆర్ ఏబుల్ టు స్కోర్ 190. సో బీవేర్ అదర్ టీమ్స్ అన్నట్టు. సో దట్ ఇంటెంట్ అనేది, యాటిట్యూడ్ అనేది చేంజ్ అవ్వద్దు. సో ఈవెన్ దో ఈవెన్ ఇన్ని వికెట్స్ పడ్డా కూడా we were able to score 190. That is very positive approach which we have taken. ఎవరు అంటే ప్యాట్ కమిన్స్ యాజ్ ఎ captain, he has also played that aggressive brand of cricket. So it is going to be there across for all the next 14 matches, upcoming matches as well. కానీ approach అనేది important. That is what even Cummins కూడా చెప్తుండే మనకి. So I like that. Let's see how it goes on. Done. Abhinav bro, Rijul bro wants to speak something unless you want to add. Okay. Let Rijul bro say. Rijul bro. No. Yeah, this loss was hurting, but it has made us realize that. I mean, I'm looking at the reactions in social media, right? Everybody expects SRS to win. This is probably the first time in the history where we have been overwhelming favorites, or we have been followed so much across social media, and everybody is expecting SRS to be completely, like anything below 230, 240 is a failure. That's the brand. I think that way it's a very good sign that we have elevated ourselves. We are not realized, but we have already gone up to the leagues of the top teams here. Yes, Banu bro raised his hand. Akhilesh, I'll come to you. Banu bro, this Abhinav Manohar did not play well. So last match also he has failed, and yesterday's match also he has failed. In place of Abhinav Manohar, if we take Vian Mulder, so it might be the score like 230 or 240. It is a challenging score. Then yes bro, but I don't think so. ఎందుకంటే అభినవ్ మనోహర్ ఇస్ అ క్వాలిటీ ప్లేయర్, ప్రూవెన్ ప్లేయర్ అకార్డింగ్ టు మీ. అండ్ అందరు కూడా నిన్న ఒక 2 ఓవర్లు పడేసరికి జాంపన్ కూడా తీయాలన్నారు. బట్ వి నో హౌ వాల్యుబుల్ ఆడమ్ జాంపన్ ఇండియన్ పిచెస్ ఇస్. ముందే జడ్జ్ చేయడము. Maybe we'll discuss the probable changes if there are any. We'll come at the last. Done. Yeah, that's a good point. But changes we'll discuss at last.
డన్. బచ్చు బ్రో చెప్పండి, యూ వాంటెడ్ టు సే సంథింగ్. Yeah. Like, firstly, we'll talk about the positives in the match. Like, వచ్చేసి ఏంటి అంటే అనికేత్ వర్మ ఈజ్ ద బిగ్గెస్ట్ పాజిటివ్ ఇన్ లైక్ ఎల్ఎస్జి మ్యాచ్. అది చాలా మంచి పాజిటివ్. అది అంటే ఒకప్పుడు మన ఎస్ఆర్హెచ్ ఎట్లా అంటే 5 వికెట్స్ పడిపోగానే 150కి సర్దేస్తుందిరా ఇంక అయిపోయింది అది అనుకున్న దగ్గర నుంచి లైక్ అంటే పడ్డా కూడా వీఆర్ ప్లేయింగ్ విత్ ద సేమ్ ఇంటెంట్. దట్స్ ద మెయిన్ పాజిటివ్ ఇన్ లైక్ ఫ్రమ్ ద ఎల్ఎస్జి మ్యాచ్. లైక్ అండ్ వన్ మోర్ థింగ్, ప్యాట్ కమిన్స్ కూడా దట్ అగ్రెసివ్ రోల్, దట్ ఆజీ మెంటాలిటీ అంటాం కదా మనము, ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ మెంటాలిటీ, అది ఖచ్చితంగా కనబడుతుంది టీంలో. సో ఆ 2 పాజిటివ్స్ మాత్రం మంచిగా లైక్ దోస్ ఆర్ ద 2 పాజిటివ్స్. అండ్ బౌలింగ్ కొంచెం ఉండాల్సిందేమో అనిపించింది. లైక్ షమి కొంచెం లీక్ చేసేసిన రన్స్ ఎక్స్ట్రాస్ లో అట్లా. దట్ అదన్నమాట. ఎక్స్పీరియన్స్, బట్ ఎండ్ Yes. ఆఫ్ ద డే నన్ను అడిగితే దట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ షమి కౌంట్స్ అన్న, అంతే. ట్రూ. అభినవ్ బ్రో See, ఏంటి ఆ చెప్పండి. ప్రాబ్లం ఏంటి అని అంటే, నేను మరీ దాన్నే పట్టుకొని చూస్తున్నానా లేకపోతే అది నిజంగా అందరికీ ప్రాబ్లం అనిపించట్లేదు, నాకు అర్థం కావట్లేదు. ఆర్ బౌలింగ్ యూనిట్ అసలు మనకి బౌలింగ్ యూనిట్ లో అసలు ఇంటెంట్ అనేది జీరో అయిపోతుంది రోజు రోజుకి. మై బేసిక్ ప్రాబ్లమ్ ఇస్ అంటే మనము 210 డిఫెండ్ చేయడం అవన్నీ పక్కన పెట్టేసే, ఎంత డిఫెండ్ చేసాం, 110 డిఫెండ్ చేసాం భయ్య మనము. వీఆర్ ఎ టీమ్ దట్ డిఫెండెడ్ 110. మనం ఇప్పుడు ఒక బౌలింగ్ యూనిట్ ని తీసుకొచ్చినప్పుడు మనం ఒక ఎక్స్పెక్టేషన్ తో తీసుకొచ్చాం, దే ఆర్ వికెట్ టేకర్స్ అని చెప్పి. ద హోల్ ప్రాబ్లమ్ ఇన్ యెస్టర్డేస్ మ్యాచ్ వాస్ వికెట్ టేకింగ్ బాల్స్ లేకుండా అసలు ఏమాత్రం వికెట్ టేకింగ్ బాల్స్ వేయలేదు. నాకు టెల్ మీ, హర్షల్ పటేల్ ఒక్క యార్కర్ పడలేదు, మొహమ్మద్ షమి సీమ్ అప్ బాల్స్ లలో కరెక్ట్ లైన్స్ పట్టుకోలేదు, ఆడమ్ జాంపా ఒక్క సరైన గుగ్లీ పడలేదు. వాట్ వే ద బాల్స్ అసలు. సిమర్జిత్ అయితే మరీ బ్రిలియంట్, వాడికి ఫస్ట్ ఓవర్ తీసుకోకుండా సెకండ్ ఓవర్ వచ్చిన వెంటనే వాడు సీమ్ అప్ బాల్స్ వేయలేదు. ఈ వాజ్ ఆల్సో వెరీ ఎక్స్పెన్సివ్. దెర్ వాజ్ నో ఇంటెంట్ వైల్ వి వర్ బౌలింగ్. ఒక వికెట్ టేకింగ్ True. క్యాపబిలిటీ చూపించుకొని వి వర్ నాట్ ఏబుల్ టు ప్రూవ్ అవర్ సెల్స్ రైట్. నా పాయింట్ ఏంటంటే కెపాసిటీ లేదంటే కెపాసిటీ ఉంది. కానీ మన ప్రాబ్లం ఏంటంటే ఎంతసేపు మనము హై స్కోర్స్ చేసేసి ప్రెషర్ పెడదాం అనుకుంటున్నాం, కానీ ఏ స్కోర్ అయినా ప్రెషర్ పెట్టాలని ఆలోచించాలి. ఇట్స్ ఎలా అయిపోతుంది తెలుసా భయ్య మన పరిస్థితి. మన దగ్గర మార్స్కి వెళ్ళే రాకెట్ ఉంటే అన్ఫార్చునేట్లీ ఏమైపోయిందంటే, మార్స్కి వెళ్ళే రాకెట్ ని పైకి లేపి, అరే నేను అల్వాల్ వెళ్ళాలి, అల్వాల్ ఆగిపోతాను, ట్రాఫిక్ లో వెళ్తే నాకు గంట పడుతుంది కాబట్టి 5 నిమిషాల్లో రాకెట్ పట్టుకెళ్ళిపోతుంది అని చెప్పి అల్వాల్ దగ్గర పారాషూట్ వేసి దిగేసి అల్వాల్కి 5 నిమిషాలు వెళ్ళిపోయామని కొట్టుకుంటున్నట్టుంది. ఈ కెపాసిటీ తోటి మనం డిఫెండ్ చేసుకొని 110 డిఫెండ్ చేసుకోవచ్చు అయ్యా అని అంటే, ఎంతసేపు 300 కొడితే వాడిని టెన్షన్ పెడదాం ఈ స్కోర్లతో అని అనుకోవడం అనేది చాలా చాలా హారబుల్ యాటిట్యూడ్ బై. ఐ రియలీ వాంట్ us టు పుట్ ఇన్ సమ్ ఇంటెంట్, సమ్ లైన్ అనేది. అంటే ఇప్పుడు ఇంకోటి ఎల్ఎస్జి బౌలింగ్ లైనప్ చూడు, మనం ఎంత నవ్వుకున్నామో వాళ్ళ బౌలింగ్ లైనప్ చూసి. నేను ఇప్పటికీ వాళ్ళ బౌలింగ్ లైనప్ నవ్వుతాను, కానీ వాళ్ళు ఆ రోజు ఏం చేశారు అని అంటే, కెప్టెన్ వీళ్ళందరూ కూర్చొని, అరే వీళ్ళు బ్యాటింగ్ బ్రహ్మాండంగా వేస్తారు కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెడదాం, లైన్స్ పెట్టి ఇబ్బంది పెడదాం, స్లోర్ వన్స్ వేద్దాము, అన్కంఫర్టబుల్ లైన్స్ వేద్దాం, యార్కర్స్ వేద్దాము, వాళ్ళని అన్కంఫర్టబుల్ చేస్తూ కూర్చోబెడదాం. ఏదేంటి నీకు హెడ్ అది అన్కంఫర్టబుల్ లైన్ అవుట్ అయిపోయాడు, అభిషేక్ శర్మ అంతే అన్కంఫర్టబుల్ లైన్ అవుట్ అయిపోయాడు, ఎన్కేఆర్ కూడా అంతే అయ్యాడు. ఇంకోటి మన బ్యాటింగ్ లో కూడా ఒక చిన్న ప్రాబ్లం ఉంది. యూ లుక్ ఇన్ టు దేర్ బ్యాటింగ్. అంటే నువ్వు బేసిక్ గా యార్కర్స్ వేస్తున్నప్పుడు, అన్కంఫర్టబుల్ లైన్ వేస్తున్నప్పుడు నువ్వు షఫుల్ అవ్వాలి పిచ్ లో. నువ్వు ముందుకి వెనక్కి పెట్టుకోవడం కానీ, ఒక స్టెప్ ముందుకు పక్కన తీసుకోవడం కానీ, కొంచెం కాజీగా కొంచెం కొత్తగా ట్రై చేయొచ్చు షార్ట్స్. అండ్ అందులో నీకు హైదరాబాద్ పిచ్ మీద నీకు వాల్యూ కూడా వస్తుంది అలాంటి షార్ట్స్కి. ఇట్స్ నాట్ అ ప్రాబ్లం. మన వాళ్ళు చాలా స్టెబుల్ గా ఆడి అక్కడనే నుంచొని, ఇప్పుడు థర్డ్ గార్డ్ తీసుకుంటే ఏదో టెస్ట్ క్రికెట్ లా, నేను ఇప్పుడు థర్డ్ స్టిక్ గార్డ్ తీసుకొని ఇది అక్కడనే ఆడాలి, నేను అక్కడ నుంచి కదపకూడదు అని చెప్పి ఒక చిన్న మైండ్ సెట్ పెట్టుకుని, సమ్వేర్ we have a unit that has the capacity to work it out there, but still somewhere we are stuck. I really don't know why it is happening. I don't see a problem in our unit. మన టీమ్ ప్లేయింగ్ లెవెల్ లో వీళ్ళందరి మధ్యలో హార్మోనీ లేదని కూడా కాదు. ఇట్స్ జస్ట్ దట్ వీఆర్ జస్ట్ స్టక్, అండ్ ఐ రియలీ డోంట్ నో వై ఆర్ వి స్టిల్ స్టక్. వీ హ్యావ్ అ బ్రిలియంట్ క్యాప్టెన్ హూ కెన్ గెట్ us out of this. అక్షయ్. Yeah, I want to say 2 things. I know we're all disappointed because of the loss, but I think 2 things stand out. When the match was almost over, we have seen how Cummins still was running through, got that 2-run wicket, and then bowled 2 bouncers and stuff. So that's the Aussie mentality that one of the members has just said. And also the Harshal Patel catch. It was an amazing catch. We were almost gone. The whole match was almost gone. But then he still tried and
You know, we could have easily said that, you know what, 50 runs, 50 balls, we just would have given up. But then, you know, they still kind of went to the end. So I guess that's a big positive. And also, it's just the second match. Like, even in the last season, we lost to Gujarat and then the Mumbai happened, right? Yes. So it's like, I don't think this should be like taken so seriously, I guess, because it's just the start of the tournament, and knowing Cummins, he would have like many combinations in his head, and you know that would work out, I guess. So, I agree. Before we move on to next match, Sai Madhav bro, please conclude about yesterday's match. వన్ పాయింట్ అభినవ్ అన్న చెప్పినట్టు యాక్చువల్లీ వాళ్ళ బౌలింగ్ లైన్ అండ్ లెంత్ చాలా కరెక్ట్ గా వేశారు. వాళ్ళు ఇన్ఎక్స్పీరియన్స్ బౌలింగ్ ఉండి కూడా మనకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఐ మీన్ షమి, హర్షల్ పటేల్, కమిన్స్ ఇంతమంది ఉండగా ఒకటే వాళ్ళు అంటే ఆ లైన్స్ కరెక్ట్ గా పడలేదు. నాకు తెలిసి షమీకి అయితే అసలు పడలేదు. బట్ కమిన్స్ ఐ థింక్ స్టార్టింగ్ లో కొంచెం లీక్ చేసిన he did a better job at the later Correct. stage. Correct. And mostly అదే. బట్ నాకు తెలిసి క్లాసన్ వికెట్ ఒక టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు. మేబీ ఒక 10-15 రన్స్ అటు ఇటు అయి ఉండొచ్చు దానివల్ల. అది అన్ఎక్స్పెక్టెడ్ కదా, అన్లక్కీ బ్రో బ్యాటింగ్ లో అది యాక్చువల్లీ 160-170 పిచ్చే అది, దాని మీద 190 కొట్టినా అంటే ఐ డోంట్ హావ్ ఎనీ కన్సర్న్స్ అబౌట్ బ్యాటింగ్. కానీ అభినవ్ చెప్పినట్టు బౌలింగ్ అది బౌలింగ్ కొంచెం. ఇంకొకటి నాకు కోపం వచ్చింది ఎక్కడంటే అబ్దుల్ సమద్ వాడు కొట్టాడు. మాధవ్ బ్రో నీకు అర్థం కావట్లేదు అది. ఇప్పుడు ఒక మ్యాచ్ కొట్టిండు కదా, ఇంకో మ్యాచెస్ రెస్ట్. అది ప్రెషర్ లేని సిచ్యువేషన్ లో కమెంటేటర్స్ కూడా అంటుండే మాధవ్ బ్రో ఏం లేదు, ఒకటి చెప్తున్నా, అనికేత్ వర్మ ఇస్ బెటర్ వర్షన్ ఆఫ్ అబ్దుల్ సమద్. ఎందుకంటే ఏదో సిక్సెస్ కొట్టిండని బ్లైండ్ గా చెప్పట్లేదు. ద వే హీ హిట్ సిక్సెస్, ఆ కాన్ఫిడెన్స్ వాస్ టూ గుడ్. అండ్ ఇంకోటి మనకు ఆడిన 16 balls లో 6 sixes కొట్టిండు. సో అండ్ టిల్ నౌ తను ఒక 4 బౌండరీ కూడా కొట్టలే, ఆల్ సిక్సెస్ ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచ్. అదే కదా. అండ్ ఇంకోటి అన్నా, లైక్ అంటే స్ట్రేట్ అంటే మనం ప్రాక్టీస్ మ్యాచ్లు చూసి ప్రాక్టీస్ మ్యాచ్లలో నార్మల్ గా ఆడతాంలే, అక్క ప్రాక్టీస్ మ్యాచ్ ప్రతి ఒక్కరు కొడతాడు, ఈయన ఏమొచ్చి కొడతాడు అని చాలా మంది అన్నారు. బట్ ఈ ప్రూవ్డ్ అందరినీ లైక్ రాంగ్ ప్రూవ్ చేసిండు. ఐఎమ్ హియర్ టు ప్లే, ఐఎమ్ లైక్ నేను ఆ ఇంటెంట్ తో నేను ఆడతా, లైక్ అంతే. లైక్ అది మంచిగా అనిపించింది మనకి. లైక్ ఇట్స్ బిగ్ పాజిటివ్ అన్న మనకి. అంటే చాలా మంది క్లాస్ తర్వాత అరే నెక్స్ట్ బ్యాటింగ్ ఏంద్రా అని మనకి క్వశ్చన్ చేసుకుంటే, లైక్ ఇప్పుడు మనకు ఒక ఆన్సర్ దొరికింది. ఓకే, మనకు అనికేత్ వర్మ ఉన్నాడు అని. అబ్దుల్ సమద్ అనే ఒక మన లాంగ్ ఆన్సర్ ని 5 years నుండి రాస్తూనే ఉన్నాము. సో ఇప్పుడు కరెక్ట్. కంక్లూడ్ ఈ రోజు మ్యాచ్ అంటే రీసెంట్ గా జరిగిన మ్యాచ్ మీద కంక్లూడ్ అయితే విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ మ్యాచ్. నా కన్క్లూజన్ ఏంటి అని అంటే, ఇట్స్ జస్ట్ ది మైండ్ సెట్ దట్ వీ హ్యావ్ టు గెట్ ఇన్ రైట్ నౌ. మైండ్ సెట్ ఆల్. మనము లాస్ట్ ఇయర్ బౌలింగ్ ఏమంటారు ఆర్మరీ లేకుండే అని మనం అనుకోవచ్చు, ఎందుకంటే భువనేశ్వర్ కుమార్ వాజ్ ది లోన్ వారియర్ దేర్. Our armory was very weak. This time we have a very balanced armory. Batting lo gan, bowling lo gan. As a team, Hyderabad team ఉన్నంత balanced గా ఇంకే టీం లేదు. I can be very excited about it. కానీ it's about the missing piece of that mindset that we have to recover ourselves from. అది మనం కూర్చొని మన ప్రాబ్లమ్స్ ఏంటో మనం సెకండ్ గేమ్ లో తెలుసుకోవడం వల్ల we have 12 matches ahead. 12 matches లో I'm still on my word. We can still win 20 points. We are two less than 20 now. So we are 2 less. We are just 2. We just need 18 more. And I see that coming also. Done. ఇంకా ఏం లేదు. One last thing, next match గురించి కూడా ఇది యాక్చువల్లీ లాస్ట్ మ్యాచ్ టు నెక్స్ట్ మ్యాచ్ బ్రిడ్జ్ లాగా. సో అభినవ్ చెప్పినట్టే బౌలర్స్ వేర్ దే హావ్ టు లుక్ ఫర్, దే డోంట్ హావ్ టు లుక్ ఫార్ ఇనఫ్. ద మోస్ట్ యాంటీ SRH బౌలర్ వాజ్ బౌలింగ్ అగేన్స్ట్ us yesterday. సో SRH మైండ్ సెట్ ఏంటంటే గో ఆల్ గన్స్ బ్లేజింగ్ కదా. ద మోస్ట్ యాంటీ బౌలర్ టు దట్ వన్ థింగ్ ఇస్ శార్దుల్ ఠాకూర్. He doesn't care about anything. He wants wickets. నేను ఏదో చేసి పర్ఫార్మ్ చేస్తా కదా, నాకు వికెట్లు వస్తాయి. ఈస్ దట్ కాన్ఫిడెంట్. వాడు ఫుల్ టాస్ చేసిన వికెట్ తీసుకుంటాడు, కానీ నాకు వికెట్ కావాలి. దట్ he can actually adapt. The only thing is that ఆయన ప్రెస్ కాన్ he spoke about it. He's like, what did you do different అంటే, we all know SRH is going to come hard against. Why can't we go hard against them? Exactly. He has taken his chances basically. We have to do that. Yes. True. చలో ఇంకా నెక్స్ట్ గేమ్ కి వెళ్ళిపోదాము. నెక్స్ట్ గేమ్ SRH వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. యాక్చువల్లీ ఇది వాళ్ళ సెకండ్ హోమ్ గేమ్ అని అనుకుంటున్నారు, కానీ ఇది రియాలిటీ ఏంటంటే ఇట్స్ గోయింగ్ టు బి SRH సెకండ్ హోమ్.
నేను చెప్తున్నా 50 కాదు 60 కాదు 90%, 90 కాదు 100% SRH సపోర్టర్సే వస్తారు. వైజాగ్ లో ఢిల్లీ సీరియస్లీ పిచ్చ లైట్. Just call out, Akhilesh. Just call out, like whoever is watching here, if they are in Vizag, fill it with orange. Yeah. నేను చెప్పాల్సిన అవసరం లేదు, కాల్అౌట్ చేయాల్సిన అవసరం లేదు అవసరం లేదు బ్రో. అది కాదు అంటే వైజాగ్ వాడు స్టేడియం బయట 50 వైజాగ్ రూపీస్ నుండి 100 ఢిల్లీ రూపీస్ ఫ్లాగ్ ఎవరు పట్టుకొని పోతారు చెప్పును, నిజం వాడు చెప్పు. అమ్ముతారు స్టేడియం బయట బయట 50 రూపాయలకి ఇచ్చి అమ్మినా స్టేడియం కొనరు. బయట కూడా ఆరెంజ్ జెర్సీస్ ఎన్కేఆర్ ఇస్తారు. ఎన్కేఆర్ అడ్డా అది ఎన్కేఆర్ ఎన్టీఆర్ అడ్డా. కోసం NKR వస్తారు అడ్డా అదే. అది Yeah. మామూలు నీకు NKR అడ్డా అర్థమైందా? అది. మన నందమూరి కళ్యాణం, సారీ నితీష్ కుమార్ రెడ్డి ఎన్కేఆర్. యా ఐ కెన్ NKR అండర్స్టాండ్. అడ్డా. వాళ్ళు ఫ్రీ సీట్లలో ఫ్రీగా పెట్టడం, దే విల్ ట్రై దేర్ బెస్ట్ టు మేక్ ఇట్ బ్లూ, బట్ స్టిల్ ఎంత వేసినా ఇట్స్ గోయింగ్ టు బి ఆరెంజ్. ఇంకా Yeah. వైజాగ్ గ్రౌండ్ విషయానికి వస్తే ఇట్ ఈస్ అ బ్యాటింగ్ పారడైస్. అండ్ అఖిలేష్ చెప్పబోయే ద సేమ్ వికెట్ లైక్ ఎస్టర్డే అఖిలేష్. అంటే ఇంకొంచెం అవునా? ఫ్రెండ్లీనెస్ ఎందుకు ఉంటుంది అంటే దర్ గ్రౌండ్ ఇస్ మోర్ సర్క్యులర్. మంది లైట్ ఓవర్ గా ఉంటుంది, ఓవర్ ఉంటుంది. వాళ్ళది ఇంకా సర్క్యులర్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే నువ్వు ఎటువైపు కొట్టినా కూడా నీకు ఈజీ ఇది ఉంటుంది అనమాట. ఏంటన్నా అసలు డే గేమ్ కదా. డే Day గేమ్ game. Yeah, 3:30. ఈవినింగ్ 3 ఈవినింగ్ Day game, day game. Yeah, 3:30 day game game, అన్న. 2 o'clock. 3:30 మ్యాచ్ అన్న 3:30 Indian మనకి. time. 3:30 మ్యాచ్. 3:30 మ్యాచ్ మ్యాచ్ సండే. 3:30 match. అవునవును. Yes, సండే yes. మధ్యాహ్నం సండే మ్యాచ్. ఉగాది అయితే రోజు. ఇంకా అంటే మనకి ఇంకా బెటర్ చాయిస్. అంటే మనకి యా ద పిచ్ మీద ఉన్న గ్రాస్ అంతా కూడా మనకి ఇంకా వర్కౌట్ అవుతుంది. డే And ఇంకోటి టైం ఎండ వల్ల గ్రాస్ ఇంకొంచెం సాఫ్ట్ అవుతుంది. Yeah. డ్యూ వోంట్ కమ్ ఇన్ టు ద పిక్చర్ ఇక్కడ. Yes. Right. తెలుగు Dew స్టేట్ లేదు. డ్యూ ఇస్ నాట్ అ ప్రాబ్లం. నీకు డ్యూ ఎప్పుడు వస్తుంది అని అంటే ఆ స్టీమీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయ్యి ఎయిర్ పాసింగ్ లేకపోతే అవుతుంది. నీకు వైజాగ్ అవును. స్టేడియం హైట్ తక్కువ, సో నీకు ఎయిర్ ఈజీగా పాస్ అవుతుంది. నువ్వు గుజరాత్ నరేంద్ర మోడీ లాంటి స్టేడియంస్ వేర్ ఇట్లా ప్యాక్ అయిపోయి స్టీమ్ కుక్కర్ అవుతే ఇప్పుడు డ్యూ అనేది ఫస్ట్ బాల్ నుంచి ఉంటుంది. 20th ఓవర్ 30th ఓవర్ లో కాదు. సి బట్ కోస్టల్ కండిషన్స్ కదా మేబీ. కోస్టల్ అవును, Dew- కదా నీకు. బట్ స్టిల్ డజంట్ మ్యాటర్. అయినా 3 o'clock మ్యాచ్ మధ్యాహ్నం. Yeah. No, Dew అసలు picture అసలు లోనే డ్యూ లేదు. డ్యూ డ్యూ ఇస్ నాట్ అ డ్యూ అనే ఫ్యాక్టర్. డ్యూ అనే ఫ్యాక్టర్ అసలు ఓన్లీ ఈవినింగ్ మ్యాచెస్ కే వర్కౌట్ అవుతుందన్న. మన Yeah, మధ్యాహ్నం I matches don't think అసలు it's అది- going to be a huge factor tomorrow. And I for hope Dew. intent change అవ్వద్దు. You know. A And hard ఇంకోటి hitting చలో, intent. విల్ గో విత్ దిస్ సెగ్మెంట్ వైస్. సో Yes. ఇప్పుడు కీపింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్ మైండ్, ఎస్పెషల్లీ అశుతోష్ శర్మ మ్యాన్ క్రేజీ ఇన్నింగ్స్ ఆడిండు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు నేను చూసిన దాంట్లో. మీరు చూసిన ఇదంతా మైండ్, ఇఫ్ యూ లైక్ కీపింగ్ ఇన్ మైండ్ ఆల్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్స్, డూ యూ సీ ఎనీ చేంజెస్ ఇన్ ప్లేయింగ్ 11? Or And playing also 11. keeping loss in mind, so any forced changes or any changes in playing 11? I feel only change I think I would feel is depending if we bat first and manchi score కొట్టామనుకోండి, I feel we might get Mulder. I feel in place of Jampa, chances are there because he'll give you that, you know, fast ball, pace bowling అనేది, and he has proven, you know, change of length and all. He is very good, especially. So if our score is good, I feel, you know, we might get in Mulder. I feel so. Okay. Abhinav bro? నాకు జాంపాని అన్న కొంచెం కాంట్రడిక్టరీగా అనాలని ఏంటంటే జాంపాన్ తీయకపోవచ్చు. ఎందుకంటే జాంపా హాస్ అ ఫెంటాస్టిక్ హిస్టరీ ఆన్ ద గ్రౌండ్. హి హస్ 6 wicket haul అగైన్స్ us only. SRH మీద Right. పుణె Pune. 6 wickets. Pune, that. So I Right. kind of trust him there, but somewhere I think we need an extra pacer. So I anticipate Unadkat to come in because ఒకవేళ if we have a high scoring match, he would provide us that wickets in the circular ground అనేది నాకు చిన్న హించ్ ఉంది. But Agree. still it is debatable. It is debatable. I somewhere think our bowling unit, if is in the right setup, is enough. Because Abhishek Sharma is kind of stepping right now, but ప్రాబ్లం ఏంటంటే స్టబ్స్ దగ్గర నుంచి నీకు అశుతోష్ శర్మ వరకు అంటే ఆ మిడిల్ ఆర్డర్ అంతా కూడా స్పిన్ చాలా బ్రిలియంట్ గా ఆడతారు. అండ్ నౌ Yes, yes. సో వాళ్ళు Correct. వికెట్ అయితే అంత ఈజీగా వదిలే క్యాండిడేట్స్ లా కన్వర్ట్ లేరు ఢిల్లీ క్యాపిటల్స్. Is KL playing tomorrow? Yeah, he's I playing. think so. Yes, he is playing. Yes. So I really want people to control the run floor and probably ఆ ప్రెషర్ లోనే వాళ్ళు వికెట్స్ ఇస్తారేమో అని అనిపిస్తుంది. For me, the real possibility right now is we have to control runs, and I think that wicket taker for us will be Unadkat if we are controlling runs. One more Understood. point, Akhilesh. So Yes. maybe in last match, right? We were damn sure that we are going to use Zampa. So rather we would have him in the 11 and rather, I mean,
have someone like an Unadkat or Simarjit as an optional impact, right? Like maybe having Unadkat at that time would Yeah, have even extended your batting order better. So because true. I think we lost our main batsman by 14th over, we were down, but still we kind of went ahead with Cummins, Shami. I mean, we were reluctant. Bro, If Ripple the bro. idea of having Mulder or Zampa Yes, as an impact was there, which means we need Mulder as a batsman if required. And that yes, was the situation, right? By 14th over, we were in a situation where we need a batsman. But yes. still, we did not opt for, which means it was decided that Zampa is going to play. So if you're having a fixed batsman as your, a player, so rather have him in the playing 11, and an impact player could have been an Unadkar or Simarjit, I believe. I mean, if you remember, SRH won one match with the Tunadkat 6. Yes. Right. And Akshay bro, you Almost. want to say something? Yeah, before we decide on our playing 11, I think we should look at DC's lineup because they've got Yes. like 6 right-handers, 5 Mhm. right-handers Mhm. in their top 6. So that's Faf du Plessis, Megha, Rahul, and Ashutosh. That's almost 4. So I think it's better we don't change Zampa because uh, the only reason we lost, according to me, with Lucknow would be because of the left-handers, and we have only leggies, and it's easier for the left-handers to actually hit. So I think for this, if it was my choice, or I think we should add one more leggy like Zishan Ansari or something in the place of Simarjeet, and then that's how we can kind of manage. And NKR being the hometown guy can bowl an over or 2 or something just to balance the attack. So that would be my strategy only based on DC's lineup. So yeah. Perfect. I agree. Bachu bro, you want to speak something? అన్న ఇప్పుడు చేంజెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఐ ప్రిఫర్ రాహుల్ షాని తీసుకొస్తే బాగుంటదేమో అన్న. అంటే లైక్ Okay. సిమర్జిత్ ని తీసి రాహుల్ షార్ అంటే అంటే కన్సిడరింగ్ డీసీ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్ తీసుకుంటే మనము దాంట్లో స్పిన్నర్స్ ప్లేడ్ ఏ మేజర్ రోల్. నార్మల్ స్పేస్ బౌలర్స్ కన్నా స్పిన్నర్స్ కి మంచిగా ఉండే అప్పుడు. Okay. నన్ను అడిగితే రాహుల్ షాని తీసుకోవడం బెటర్. Yeah, maybe the only that is good. It's almost similar like to what Akshay told, getting an extra spinner in place of Simarjit, because that is almost the pre-season lineup we all had, right? We all were looking at 2 spinners. We were not even considering Simarjit, but Pat said like we wanted an opening bowler, so they're getting Simarjit. He's doing good. He'll do good too. But the only thing is like I don't think they'll consider Rahul Chand because he was not even in the substitutes. He was on the bench entirely. They were putting Zishan before him. Yeah, So that's yeah, I think they might go with Zishan. They're trusting that guy a lot. So you have to Yes. see how that goes అండ్ జీషన్ పర్ఫార్మ్ లైక్ మంచిగా పర్ఫార్మ్ చేసిండు. ప్రాక్టీస్ in మ్యాచెస్ లో కూడా practice బాగా games. చేశాడు. Yeah, ప్రాక్టీస్ True. గేమ్స్ లో కూడా బాగా చేశాడు. బాగా పర్ఫార్మ్ True. చేశాడు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ గేమ్ లో బిఫోర్ వి మూవ్ ఇన్ టు ద ఫైనల్ సెగ్మెంట్, దిస్ ఇస్ ద ప్రీ ఫైనల్. సో నెక్స్ట్ గేమ్ లో హూ ఇస్ గోయింగ్ టు బి ద కీ బ్యాటర్ ఫర్ SRH? ఫర్ మీ ఇషాన్ కిషన్ ఈస్ గోయింగ్ టు బి కీ. ఎందుకంటే కవర్స్ ఈజీగా 6 వెళ్తాయి. కవర్స్ ఆర్ వెరీ బిట్ షార్ట్ అండ్ ఈవెన్ కాబట్టి ఇషాన్ కిషన్ ఈస్ ద వన్ హూ ప్లేస్ దట్ plays towards his covers and mid wickets very well. So Ishan is going to be that key player అని నేను అనుకుంటున్నా. So any points about who's going to be the key player tomorrow? Akshay. Yeah, I think Ishan Kishan as well, because I think there was a T20 that was played in 2023 against Australia, and there Ishan Kishan kind of scored like 30 balls 50 or something, and Yes, I remember. Suryakumar Yeah, Yadav yeah. also scored. So that is one of the reasons, and also like Delhi's bowling attack. Yeah, people say Mitchell Stark and all of that, but then Mitchell Stark had the support of Varun Chakravarti and Sunil Narayan. Without True. Varun Chakravarti and Sunil Narayan, Mitchell Stark I don't think he's going to be that big of a threat. And also like Akshar Patel is a left-armer again, and we've got like 3 left-handers, top 3 we can mix and match. Look, Nattu, I know if he's like playing, that could be, but then Nattu is also not a wicket taker, he's a container. So how True. much ever well you play in Vizag, you can't contain, you just have to take wickets. So I guess Correct. that's one of the reasons we shouldn't be like worried about their bowling. Madhav bro, చెప్పండి. యా నేనైతే
ఎన్కేఆర్ మీద ఐ వాంట్ టు ఈస్ గోయింగ్ టు బి ద కీ ప్లేయర్. కీ రైట్, ప్లేయర్ వైజాగ్. డన్. వి విల్ వినో బ్రో. సి ఇప్పుడు ఒకవేళ నువ్వు వాళ్ళ బౌలింగ్ లైనప్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నావు అంటే డీసీ బౌలింగ్ లైనప్ లో వాళ్ళు స్లోవర్ వన్స్ ఎక్కువ వేసే బౌలింగ్ లైనప్ వాళ్ళకి లేదు. ఒకటి ముఖేష్ కుమార్ ఇస్ దర్ కైండ్ ఆఫ్ సీమ్ అప్ బౌలర్. బౌలింగ్ లైనప్ లో కొంచెం సీమ్ అప్ గానీ స్లోవర్ కట్టర్స్ వేసేవాడు. Sorry to cut you there. Is he injured? I guess he's injured, right? They might get in a 2 in place of it. I think yes. Yeah. అంటే వాడు రికవర్ అయ్యాడని అంటున్నారు వాళ్ళు. 10 over relation. He didn't bowl after that. వాడు కాలు కొట్టడం రిటర్న్ రాలేదు ఇంకా. అయితే ఇప్పుడు ఒకవేళ వాడు లేడనుకో, ఇట్ ఇస్ Natarajan was. నటరాజన్ వచ్చిన తర్వాత ఇట్స్ నథింగ్ అబౌట్ స్లోవర్ వన్స్. ఇట్స్ ఆల్ గోన్ బి అబౌట్ యార్కర్స్. ఇట్స్ ఆల్ గోన్ బి అబౌట్ యార్కర్స్ అండ్ ప్రిటీ మచ్ అక్షర్ పటేల్ ఇంకా కుల్దీప్ యాదవ్ నుంచి యూ షుడ్ ఎక్స్పెక్ట్ వన్ థింగ్, దే విల్ నాట్ ఫ్లైట్ ద బాల్ ఫర్ యూ ఫర్ షూర్. ఫ్లైట్ చేస్తున్నారన్న వెంటనే దే ఆర్ యాంటిసిపేటింగ్ ఫర్ యూ టు బి ఫ్రస్ట్రేటెడ్ అండ్ స్టెప్పింగ్ అవుట్. కేఎల్ రాహుల్ అక్కడ రెడీగా ఉంటాడు, అరే వీడు ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇంకా వీడు స్టెప్ అవుట్ చేస్తాడు రా అన్నప్పుడే ఫ్లైటర్ వన్ ఏమంటారు, అండ్ దట్ ఈస్ గోన్ టు బి స్పిన్నింగ్ హార్డ్ అండ్ ద కీపర్ విల్ బి రెడీ ఫర్ ఇట్ అంటే దే గోన్ టు బి టోటలీ ఫ్లాట్. నా పాయింట్ ఏంటంటే నీకు చాలా పెద్ద పిచ్ ఉంది, నీకు నీ క్రీజ్ నువ్వు వాడుకొని ఆడావనుకో ఐ థింక్ దే కెన్ బి డామినేటెడ్. DC's biggest problem is they actually have a problem with pressure. మొన్న ఆశుతోష్ శర్మ పుల్ ఆఫ్ చేశాడు విప్రాజ్ తోటి. వాళ్ళు LSG కేమ్ అవుట్ ఆఫ్ అ వెరీ ఓవర్ కాన్ఫిడెంట్ రన్ కాబట్టి దే కైండ్ ఆఫ్ హెల్ప్డ్ ఇట్ పుల్ అవుట్. బట్ DC is always under pressure and always whenever they're in pressure they're always problematic. కాబట్టి ఐ థింక్ దే హ్యావ్ టు బి పుట్ అండర్ ప్రెషర్. ఏ బాల్ వచ్చినా ఏదన్నా సరే, బౌలింగ్ ఉన్నా బ్యాటింగ్ ఉన్నా కూడా వాళ్ళని కాన్స్టెంట్ గా ప్రెషర్ పెడుతూనే ఉన్నాం అనుకో, బ్యాటింగ్ యూనిట్ గా సింగిల్స్ తీసుకొని డబుల్స్ తీసుకొని ఉన్నాం అనుకో, ప్రాబ్లీ వీ కెన్ టాకిల్ దర్ బౌలింగ్ యూనిట్. 100%. Before we move into this final one, I'll take one thing from Tarun. బ్రో, అదే అంటే ఈ మన బౌలింగ్ గురించి ఒక్కటి చెప్దామని. Yeah, please. మామూలుగా అంటే జనరల్ మనం ఏంటి వికెట్స్ కోసం చూస్తున్నాం కదా, అంటే మన వేసే బౌలింగ్ అని. అంటే అట్లా కాకుండా నాకు ఒకటి ఏమనిపిస్తుంది అంటే లైక్ ఒక ప్రీవియస్ ఇయర్స్ లో మనం ఏం చేసాం, స్టార్టింగ్ లో కంటైన్ చేస్తాం, బాగా కంటైన్ చేస్తే లైక్ ఆటోమేటిక్ గా రన్ రేట్ పెరిగే కొద్దీ వాళ్ళు ప్రెషర్ ఫీల్ అయ్యి మనం వికెట్ టేకింగ్ బౌల్ అయిపోయినా వాళ్ళు ప్రెషర్ తో వికెట్ ఇచ్చేస్తారు. సో మన దగ్గర స్కోర్ ఎక్కువ ఉంది కదా బోర్డు మీద అన్నట్టు స్టార్టింగ్ నుంచే అంటే వికెట్ టేకింగ్ బౌలింగ్ అలా కాకుండా ఫస్ట్ ఒక స్ట్రైట్ ఆన్ 4-5 బాగా టైట్ బౌలింగ్ వేస్తే ఆటోమేటిక్ గా ఇప్పుడు అభినవ్ బ్రో చెప్పినట్టు ఈవెన్ ఢిల్లీ అనే కాదు ఏ టీం అయినా ప్రెషర్ లోకి వెళ్ళిపోయి ఆటోమేటిక్ గా వికెట్ తీసేస్తారు. సో బౌలింగ్ హ్యాస్ టు బి ఫర్ దట్. చలో ఇంకా మనం ఫైనల్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాం. మోస్ట్ ఆఫ్ యూ ఆల్ ఆర్ న్యూ హియర్ కాబట్టి చెప్తున్నా, ఏం లేదు, నెక్స్ట్ మ్యాచ్ లో ఒక బెస్ట్ బ్యాట్స్మెన్ ఎవరు అవ్వబోతున్నారు, బెస్ట్ బౌలర్ ఎవరు అవ్వబోతున్నారు, అండ్ ఆల్సో మీ దగ్గర ఒక 100 రూపీస్ ఉంటే ఆ బెట్ ఎవరి మీద ప్లేస్ చేస్తారు వాళ్ళ పేరు చెప్పాలి. సో ఐల్ స్టార్ట్ విత్ ద న్యూ వన్స్ ఫస్ట్. సాయి మాధవ్ బ్రో, బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్ అండ్ మీ 100 రూపీస్ బెట్. యా, బెస్ట్ బ్యాట్స్మెన్ నేనైతే ఎన్కేఆర్ మీదే పెడుతున్నాను. యా, బౌలర్ వచ్చేసి ఐ గో ఫర్ అవర్ కెప్టెన్ కమిన్స్. పర్ఫెక్ట్. 100 రూపీస్ మేబీ ఐ విల్ పుట్ ఇట్ ఆన్ హెడ్. యాక్చువల్లీ నేను లాస్ట్ ఇది మర్చిపోయినా. సో ఏంటంటే ఇక్కడ ఒక చిన్న బోల్డ్ ప్రిడిక్షన్ కూడా చేయాలి. సో బెస్ట్ బౌలర్ తీసేద్దాం, బెస్ట్ ప్లేయర్ బ్యాట్స్మెన్ బౌలర్ రెండు తీసేద్దాము, మన నార్మల్ ప్రిడిక్షన్ అండ్ 100 రూపీస్ కి వెళ్ళిపోదాం. చలో బోల్డ్ ప్రిడిక్షన్ ఒకటి చెప్పాలి అండ్ ఆల్సో 100 రూపీస్ బెట్ అనేది పెట్టాలి. సో మాధవ్ బ్రో మళ్ళీ. యా, 100 రూపీస్ అయితే దెన్ ఐ కీప్ ఇట్ ఆన్ ఎన్కేఆర్ 100 రూపీస్. అండ్ బోల్డ్ ప్రిడిక్షన్. దెన్ బోల్డ్ ప్రిడిక్షన్ వచ్చేసి ఐ థింక్ Cummins will go for 4 wickets. Wow. Rahul, Yeah. 100 rupees and bold prediction. 100 rupees is on Henrik Larsson. Mm. ఎందుకంటే స్టార్క్ కొంచెం ట్రబుల్ చేస్తాడేమో అనిపిస్తుంది నాకు టాప్ ఆర్డర్ ని. సో ఐ విల్ గో విత్ హెన్రిక్ క్లాసన్ అండ్ బోల్డ్ ప్రిడిక్షన్ 50 ఫ్రమ్ క్లాసన్. Perfect. Vishal bro. యా, నా దగ్గర చాలా మంది ఆర్సీబీ ఫ్యాన్స్ ఉన్నారు వైజాగ్ నుంచి, బట్ దే ఆల్ వాంట్ దేర్ హోమ్ టౌన్ బాయ్ టు డూ రియలీ వెల్. ఇది చెప్పమని చెప్పారు నాకు పాడ్కాస్ట్ లో, మన నితీష్ రెడ్డి కొడతాడు అని చెప్పి ఆర్సీబీ ఫ్యాన్స్ నాకు చెప్పిండ్రు చెప్పమని. బట్ స్టిల్ ఐ వాంట్ హిమ్ టు డూ వెల్. అండ్ అనదర్ థింగ్ ఇస్ లైక్ లాస్ట్ మ్యాచ్ he looked a lot frustrated. అంటే he did not, last match wasn't a great match for him. బ్యాటింగ్ వైజ్ గా స్ట్రగుల్ అండ్ ఫీల్డింగ్ లో కూడా
కొంచెం ఓవర్ స్కిడ్ అయిపోవడం, ఫ్లోర్ ఆపలేకపోవడం. హీ వాస్ వెరీ ఫ్రస్ట్రేటెడ్. సో ఐ వాంట్ హిమ్ టు కమ్ బ్యాక్, డూ గుడ్ ఇన్ హిస్ హోమ్ and probably score 100 as well. So బోల్డ్ ప్రిడిక్షన్ కూడా అది. Nitish Reddy is to score 100. So 100 rupees on Nitish Reddy. 100 కొడితే well and good. But my bold prediction is Adam Zampa will take a 5 for. పర్ఫెక్ట్. రోహిత్ బ్రో మీరు చెప్పండి. రోహిత్ బ్రో ఏందన్న కొత్తగా చాలా హ్యాపీయా? 100 rupees 100 class అన్న. Bold prediction, Abhishek Sharma 2 wickets. వావ్, ఇంట్రెస్టింగ్ ఉంది. ఓకే తరుణ్ బ్రో మీరు చెప్పండి. 100 రూపీస్ ఆన్ అభిషేక్ శర్మ. ఓకే, నాకెందుకో లైక్ అనిపిస్తుంది, మై గట్ ఫీలింగ్ లైక్ వన్ మ్యాన్ షో ఉంటది అనిపిస్తుంది. బోల్డ్ ప్రిడిక్షన్. సో బోల్డ్ ప్రిడిక్షన్ ఏంటంటే పవర్ ప్లేలో లైక్ షమి 3 తీస్తాడని. పర్ఫెక్ట్. రిజుల్ బ్రో. My 100 rupees on Henrik Klassen. So the beast will wake up and he will so And bold surely he will wake up. And bold prediction, Harshal Patel will be the man of the match. నైస్, ఇంట్రెస్టింగ్. అక్షయ్. I think Abhishek Sharma is going to score 28 balls, 80 runs, and take 3 wickets in the power play. Okay, that's and he is going to be the man of the match, and we're going to win the match. your 100 rupees bet On Abhishek Sharma, that he's going to be the man of the match. perfect. Vaibhav bro. 100 rupees definitely on Ishan Kishan. He is eager to score runs, he wants to score runs. We can see in his face, in his attitude. And my bold prediction is, I feel Pat Cummins, middle overs he'll be containing, and we will be taking at least 3 wickets in middle overs. Perfect. I feel. Yeah. Abhinav bro. 100 rupees on Nitish Kumar Reddy. 100 rupees on Nitish Kumar Reddy. Bold prediction straight. It's going to be a team performance for a victory. Amazing. Bachu. బోల్డ్ ప్రిడిక్షన్ వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి మంచి క్విక్ ఫైర్ నాక్ ఒక 30 balls లో అట్లా 70-80 కొడతాడు. అండ్ మై 100 rupees ఈజ్ ఆన్ ప్యాట్ కమిన్స్, విల్ టేక్ 3 wickets. Wow. 30 runs ఇస్తాడేమో అనిపిస్తుంది. మీరు అందరూ ఇంత హైప్ చేశారు కాబట్టి నేను ఒక్కరిని దిష్టి తీయాలి కాబట్టి నేను చెప్తున్నా. మై 100 rupees bet is on సిమర్జిత్ సింగ్. బలిపశువుని చేస్తున్న సిమర్జిత్ ని. and my bold prediction is that we are going to score 250 plus. I know I don't like this 200 300 stuff, కానీ 250 plus కొడుతున్నాం. రే రాహుల్ నిన్ను షోలో పెట్టడమే ఎక్కువ, నాటకాలు నువ్వు సిఎస్ఆ మెకానికల్ నువ్వు పగోడాడు అన్న 250 వరకు వచ్చు. ఇంకా కొంచెం బోల్డ్ చేయాలి, ఇంకా కొంచెం బోల్డ్ చేసి డిస్కౌంట్ ఎస్జెటిక్ పోతావు, మెయిన్ బిల్డింగ్ పోతావు. నిజంగానే 300 కొట్టిన రోజు అందరం మీటింగ్ పెట్టుకొని అప్పుడు హైప్ లేపుకుందాం మన టీం ని. ఎగ్జాక్ట్లీ అది అన్నమాట. సో ఏం లేదు, ఒకటే చెప్తున్నా, మ్యాచ్ గెలిచినాక మాట్లాడదాం. క్లోజింగ్ స్టేట్మెంట్ ఇవ్వండి. ప్రాబ్లం ఒకటి. నేను నిన్న చాలా మంది మనం రివర్స్ ట్రోల్ చేశారు, మనం కొంచెం కవర్ డ్రైవ్ వేసుకున్నాము. కొంతమంది వచ్చేసి అరే మీరు చూడండి రా మీ బ్యాటింగ్ అయినా కొంత వర్స్ట్ గా ఉంది, కొంతమంది ఏమో మీరు బౌలింగ్ సరిగ్గా వేయలేకపోయారు. దిస్ బజ్ ఆఫ్ నెగిటివిటీ అరౌండ్ SRH. ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై, మేము బ్యాటింగ్ దానిలో ఎంత వర్స్ట్ గా ఉన్నాము అని అంటే, అసలు పర్ఫార్మ్ సరిగ్గా చేయకపోతే 190 కొట్టాం. 190 కొట్టడానికి చాలా మంచి పనులు చేసాం. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ దట్ ఆ 190 కొట్టడంలో చేసిన మంచి పని రొటేటింగ్ ద స్ట్రైక్, విచ్ నో అదర్ టీమ్ ఈస్ ఏబుల్ టు డూ వెల్. ఈ రోజు సిఎస్కే కూడా అదే ప్రాబ్లం అయింది, దే వర్ నాట్ రొటేటింగ్ ద స్ట్రైక్. రెండో మంచి పని ఏం చేసామంటే, ఒకరికొకరం డిసిప్లిన్డ్ గా ఇట్లా పాస్ ఆఫ్ ద బ్యాట్ లాగా నీట్ గా ఎవరి డ్యూటీ వాళ్ళు చెయ్యాలన్నట్టు పెట్టుకున్నాం. ఇదే పద్ధతి మేము బౌలింగ్ లో కూడా పాటిస్తే 100% ఒక మ్యాచ్ విన్ టీమ్ అవుతాం. ఇట్ ఈస్ జస్ట్ అ ప్రాబ్లమ్ ఇన్ అవర్ లైఫ్, బట్ ఇట్స్ నాట్ అ స్పీడ్ బ్రేకర్. ఇట్లా రైల్వే స్టేషన్ ఇట్లా ఒక రైల్ ని ఒక సిగ్నల్ తోటి ఆపడం వల్ల నువ్వు రైలు ఆపేసావు, ఆ సిగ్నల్ మాస్టర్ ఇట్లా చేయబెట్టి ఆపాడని అనలేవు. ఇట్ ఈస్ జస్ట్ అ స్పీడ్ బ్రేకర్, జస్ట్ అ రెడ్ సిగ్నల్ టు టెల్ ourselves that we have problems. And the moment you know your problems, you are here to solve them. And the moment we solve them, we are invincible. I can declare ourselves to be invincible, and we are waiting for that invincible performance.
100%. సో ఏం లేదు, మళ్ళీ ఒకటే చెప్తున్నా, మ్యాచ్ గెలిచినాక, థర్డ్ మ్యాచ్ గెలిచినాక ఫోర్త్ మ్యాచ్ ఎట్లా ఆడాలో, ఎట్లా ప్లాన్ చేయాలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ దిస్ వీడియో. అండ్ మెనీ ఆఫ్ యూ ఆర్ న్యూ కమర్స్ హియర్. ప్లీజ్ ఇట్లనే రెగ్యులర్ వస్తుండండి. అండ్ మీరు నిన్నే బ్లూ షర్ట్ నిన్నే నువ్వు బ్లూ షర్ట్ వేసుకున్నంత మాత్రం చేత నువ్వు విలన్ కాదు, మాకు హెడ్ కి అసలు కాదు. నువ్వు హీరో. ఈ వీడియో ఎక్కడ వరకు చూస్తుంటే యూ డోంట్ డిజర్వ్ టు బి దేర్ వాచింగ్ వీడియో, యూ డిజర్వ్ టు బి విత్ అస్. సో ప్లీజ్ డ్రాప్ అ కామెంట్ అండ్ మా HR స్నేహిత్ విల్ గెట్ బ్యాక్ టు యూ ఒక మంచి గూగుల్ షీట్స్ తోటి. యూ విల్ బి వెల్కమ్డ్ హియర్ విత్ ఆల్ ద లవ్. అంతే, ఇంకా మ్యాచ్ గెలిచినాక మాట్లాడుకుందాం. అంతవరకు చలో, లెట్స్ wrap this up. It's nice seeing you all. Take care. Bye bye.